పూర్ణాలు చేయడం చాలా సింపుల్. వాటికి గాను ఒకరోజు ముందుగా నేను 3 కప్పుల బియ్యాన్ని, 1:30 కప్పు మినపగుండులనైతే నానబెట్టుకుంటున్నాను. అదే మీరు 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటే 1 కప్పు మినపగుండ్లయితే సరిపోతాయి. మీరు పూర్ణాలు చేయడానికి దోస పిండినైనా వాడొచ్చు, లేదా కొంతమంది మైదాన్ని కూడా యూజ్ చేస్తారు. బియ్యం మినపగుండ్లని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పూర్ణాలు చేయబోయే 1 గంట ముందు పచ్చెనపప్పును కూడా 1 కప్పు నానబెట్టుకోవాలి. పచ్చెనపప్పు అనేవి మినిమం 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. ఈ పచ్చెనపప్పు నానేలోగా నిన్న నానబెట్టుకున్న బియ్యం మినపగుండ్లను మరలా కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ దోసపిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. తరువాత మనం 1 గంట కిందట నానబెట్టిన పచ్చెనపప్పుని మరలా కడిగి వాటిని స్టవ్ మీద పెట్టి దానిలో 2 గ్లాసుల వాటర్ని అలాగే కొంచెం సాల్ట్ను వేసి వాటిని బాగా మెత్తగా ఉడికించాలి. 10 to 15 మినిట్స్లో ఉడికిపోతాయి. తరువాత దానిలో ఉన్న వాటర్ని వంపేసి వాటిని ఫ్యాన్ కింద ఒక 5 to 10 మినిట్స్ వరకు తడి ఏమి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి అనేది పూర్తిగా ఆరిపోయిన తరువాత ఉడికించిన పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే దానితో పాటు 1 కప్పు బెల్లాన్ని అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా తీసుకోండి. బెల్లాన్ని పప్పుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ మీరు బెల్లం ముందుగానే ఎక్కువగా తీసుకోవద్దు, చూసి వేసుకోండి. ఎందుకంటే బెల్లం అనేది ఎక్కువైతే పూర్ణం అనేది చావయ్యే ఛాన్స్ ఉంటుంది. పూర్ణం అనేది ఎలా ఉండాలి అంటే మనం లడ్డూ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన మొత్తం పిండిని లడ్డూలుగా చుట్టుకోండి. ఫైనల్ గా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని దోశ బ్యాటర్లో తగినంత ఉప్పు వేసుకొని దానిలో ఈ పూర్ణాలను తీసుకొని ముంచి ఆయిల్లో వేసుకోవడమే. ఇక్కడ పూర్ణానికి పూర్తిగా పిండి ఉండేలా చూసుకొని వేయండి, లేకపోతే పూర్ణం పగిలిపోయి ఆయిల్ అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు దోశ బ్యాటర్నే యూజ్ చేయాలని ఏం లేదు, మీకు కావాలంటే మైదాతో అన్నా సరే వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.